ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహాలు, దేశంలో రాజకీయ సవాళ్లు, వాటికి పరిష్కారాలు ఇవే మెయిన్ ఎజెండాగా బీజేపీ జాతీయ కార్యవర్గం అలహాబాద్లో సమావేశమైంది. 2 ఏళ్ల ఎన్డీఏ పాలనలో సాధించిన ప్రగతితో పాటు రానున్న 3 ఏళ్లలో సాధించాల్సిన మైలురాళ్లపై నాయకత్వం ఫోకస్ చేసింది. ప్రధాని మోడీ, పార్టీ చీఫ్ అమిత్ షాతో పాటు పార్టీ లీడర్షిప్ అంతా సమావేశానికి తరలింది. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం తొలి రోజు ముగిసింది. 2014 పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు నుంచి దేశంలో రాజకీయ పరిస్థితులు, రాష్ట్రాల్లో ఎన్నికలు, ఫలితాలు, రాబోయే ఎన్నికలకు వ్యూహాలపై నాయకత్వం డిస్కస్ చేసింది. ప్రధాని మోడీ, పార్టీ చీఫ్ అమిత్ షా, పార్టీ నాయకత్వమంతా సమావేశానికి అటెండ్ అయ్యారు. ప్రత్యర్థి పార్టీలు బలహీనంగా ఉన్నా ఏమాత్రం లైట్ తీసుకోవద్దని ప్రధాని మోడీ నేతలకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రీసెంట్ గా జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన సమావేశంలో రివ్యూ చేశారు. అసోంలో అధికారం, కేరళలో అరంగేట్రం లాంటి మంచి ఫలితాలను పార్టీ సాధించగలిగిందని నేతలు చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ వెలిగిపోయేలా చేయడమే లక్ష్యంగా జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చించామన్నారు. మోడీ 2 ఏళ్ల పాలనలో దేశంలో అవినీతిని అరికట్టగలిగామన్నారు. नरेंद्र मोदी जी की अगुवाई में बीजेपी की केंद्रीय सरकार के 2 साल पूरे हुए हैं और दूसरा जो अभी चुनाव हुए हैं उसमें भाजपा का प्रदर्शन बहुत ही अच्छा रहा है. आसाम में हमें पूर्ण बहुमत मिला और उत्तर पूर्व का मुख्य द्वार हमारे लिए खुला है. 2 years of नरेंद्र मोदी गवर्नमेंट, नो करप्शन गवर्नमेंट. 10 साल के यूपीए की सरकार में घोटालों की और भ्रष्टाचार की श्रृंखला थी. రేపు కూడా బీజేపీ జాతీయ కార్యవర్గం భేటీ కానుంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో అదే రాష్ట్రంలో జరుగుతున్న 2 రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. 2 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతిపై ఇవాళ కాన్సంట్రేట్ చేసిన బీజేపీ పెద్దలు రాబోయే 3 ఏళ్లలో పార్టీని నడిపించాల్సిన వ్యూహాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.